నక్కపల్లి మండలం రాజీపేట. నా పేరు ఎజ్జల మణి. మేము అడిగేది ప్రభుత్వం ఏంటంటే మాకు బల్క్ కంపెనీ వద్దు అని మా ప్రభుత్వం నుంచి, మా రాజీపేట నుంచి మేము అడుగుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే మాకు ఎట్రో కంపెనీ వల్ల మేము చాలా నష్టపోయాం. అది ఏ విధంగా అంటే మా మత్స్యకారులకి, మా వేటకెళ్తే బయట మాకు మత్స్యకారులకి చేపలు పడే అవకాశం లేదు. మాకు చేపలు పడక మేము బయట ప్రదేశాలకి మేము వెళ్తున్నాం. మాకు ఇక్కడ జీవన ఉపాధి దొరక్క మా మగవాళ్ళు బయటికి వెళ్ళడం వస్తుంది. భార్య పిల్లల్ని వదిలిపోయి మినిమం ఇంకోటి పెళ్ళైన మహిళకి 100% పిల్లలు కలగడం కష్టం. పిల్లలు అయితే లేరు. 12 సంవత్సరాల అమ్మాయి కాడి నుంచి అబ్బాయికి 50 సంవత్సరాలు వచ్చే వరకు క్యాన్సర్ యోధి ప్రతి ఒక్కరికి ఉంది. 100కి 99% అయితే క్యాన్సర్ మాత్రం 100% ఉంది. ఇక్కడ లేదు అని మేము అనట్లేదు. మాకు అనిత ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే ఈమె మాకు ఓట్లకు ముందు రాకముందు మేము మీకు ఆడపిల్లను, మీకు అన్ని విధాలుగా మేము తోడుంటాను అని చెప్పింది. ఇప్పుడు మాకు ఏ తోడు లేదు. మా రాజీపేటని మేము అమ్మడం, మాకేదో న్యాయం చేస్తారని ఆమెను మేము గెలిపించాం. కానీ మాకు ఏ న్యాయం చేయలేదు. మా ఊరు మాకు కావాలని పోరాడుతున్నాం. మేము బయట ఊరు వెళ్ళాలంటే అద్దెలు కట్టలేము, బయట ప్రదేశంలో మేము బ్రతకలేము. మా ఊర్లో ఉన్న ఆప్యాయత, అనురాగం బయట ఊరిలో మాకు దొరకదు. 100% మాకు దొరకదు. మేము కోరుకుంది ఏదంటే మా ఊర్లో మమ్మల్ని ఉంచండి, మాకు బల్క్ కంపెనీ వద్దు, 100% మాకు వద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎట్రో వల్లే సగం నష్టపోయాం. మినిమం బల్క్ కంపెనీ వస్తే ఇంకేం చేయాలి, ఎలా బ్రతుకుతాం? మా ప్రభుత్వం మాకు ఏ న్యాయం చేస్తుంది? ఒకటి మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నాం మీ గ్రామం నుంచి? చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ అన్నకి, అనిత మేడంకి ఒకటే చెప్తున్నాం. మేము చెప్పవలసింది ఏం లేదు. మాకు బల్క్ కంపెనీ వద్దు. మాకు న్యాయం ఏ విధంగా చేస్తారంది అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అనిత గారు చెప్పాలి. మినిమం ఇక్కడ మగవాళ్ళు ఏట్లకి వెళ్ళిపోతారు. వాళ్ళు బతుకుతీరు ఏంటి, ఎలా బ్రతకాలి, మాకు ఏం న్యాయం చేస్తున్నారు? నర్సాపురం ఇక్కడ ఇంకొక ఊరు ఉంది, వాళ్ళ పూడుమడక, వాళ్ళకి కంపెనీలు వస్తే ప్యాకేజీలు వస్తున్నాయి. మాకేంటి వస్తుంది? మా ఊరు అమ్మాయిలు చేసుకోవాలంటే బయట ఊరు భయపడుతున్నారు. బయట ఊరు మమ్మల్ని చేసుకోవాలంటే మమ్మల్ని భయపడుతున్నాం. ఎందుకంటే 100% పిల్లలు ఉండరు. ఈ కంపెనీల వల్ల నష్టపోయేది మేము. మాకు ఏ న్యాయం చేస్తుందో ప్రభుత్వం మేము అడగాలి. ఇంతకు మించి మాకు ఏమి లేదు. మా ఊరు మాకు కావాలి. వాళ్ళు ఏ కంపెనీ పెట్టుకున్నా మాకు మేలు జరిగేటట్టుగా పెట్టుకోమనండి. మాకు అన్యాయం చేయొద్దానండి. 100% మేము కోరేది మాకు బల్క్ కంపెనీ వద్దు. మేము బల్క్ కంపెనీ కాదు పెడితే మాత్రం అసెంబ్లీ వరకు మేము ధర్నా చేస్తాం. ఇది మా ఊరుకున్న స్వేచ్ఛ ఎక్కడ రాదు. అది ఏం గవర్నమెంట్ ఏ సమాధానం చెప్తుందో మాకు ఇవాళ చెప్పాలి. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలోనే హెడ్రో కంపెనీ వల్ల ఇప్పటికీ మాకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులోని చేపలు కూడా ఈ వర్షానికి కాలుష్యం వాటర్ వదిలేయడం వల్ల అక్కడ చేపలు చనిపోవడం జరుగుతుంది. అలాగే మేము వారిలో వాళ్ళు వేసుకుంటే ఈ కాలుష్యం వల్ల అవి కూడా చేపల పిల్లలు గుడ్డు పెడతా ఉంటే ఆ గుడ్డు చేప చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మా ఉపాధికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఆ రోజు హోంమంత్రి శాఖ అనిత గారు బల్క్ డ్రగ్స్ కంపెనీ వద్దని చంద్రబాబు హయాంలోని, జగన్ హయాంలోని మాట్లాడినప్పుడు వద్దని చంద్రబాబు లేఖ రాశారు కేంద్రానికి. జగన్ పెట్టుకొస్తా ఉంటే పెద్ద రాష్ట్రాల నుండి, కేంద్రం నుండి పోరాటం చేస్తే పట్టుకొచ్చాడు మన బల్క్ డ్రగ్స్. ఆ రోజు చంద్రబాబు నాయుడు కేంద్రానికి 2 చుట్లు లేఖ రాశాడు. అదే లేఖ రాస్తే ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు, జగన్ హయాంలో ఉన్నప్పుడు కంపెనీ పెట్టుకొచ్చినప్పుడు, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఎందుకు పెట్టి రావాలి? అలాగా మేడం కూడా అనిత కూడా మాట్లాడారు కదా. మరి అనిత ఆ రోజు ఏం చెప్పింది, ఈరోజు ఏం చెప్పింది? అలాగే మా ఊరి నాయకులు కూడా దౌర్జన్యం చేస్తుంది. పోలీసులకి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం, ఇలాగ దౌర్జన్యం చేయడం. మా ప్రజల వచ్చింది అంటే ఏదో 29 ఎప్పుడు వచ్చింది. ఆ రోజేమో మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు మా ప్రజలు కూడా, లేడీస్ కూడా అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఇలా చేస్తామన్నది సపరేట్గా పోయి ప్రెస్ మీట్ పెట్టుకుంది. ప్రజలు లేకుండా ఖాళీ సపరేట్ పోయి ప్రెస్ మీట్ పెట్టుకు ఇలా చెప్తుంది. ఈరోజు కూడా అనిత గారు మాకు ఏది అన్యాయం కూడా చేసినట్టుగా కనపడుతుంది. మాకు న్యాయం చేయాలంటే హోంమంత్రి శాఖ వెళ్ళి కేంద్రానికి లేఖ రాస్తుంది, ఏది రాస్తుందో మాకు కంపల్సరీ బల్క్ డ్రగ్స్ కంపెనీ మాకు వద్దు. ఎందుకంటే మత్స్యకారులు ఇప్పటికే 2 నెలలు ఏడకి వెళ్ళకుండా ధర్నా చేస్తున్నాం. అలాంటిదే అనిత వచ్చి ఓ రోజు ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఓట్ల గురించి రాజీపేట పెంచుకోవటం చెప్పింది. రాజీపేట ప్రజలు నా దేవత, నా కుటుంబం ఎప్పుడు ఆశలతో ఉంటాయని చెప్పింది. మరి ఈరోజు లేడీస్కి ఎంత అన్యాయం చేసావు, బాయ్స్కి ఎంత అన్యాయం చేసావు. ఈరోజు కనపడలేదా అనిత గారు? ఆ రోజు నేను గెలిపించాం మెజార్టీ. ఎవరో ఒక మత్స్యకారు గ్రామంలోనే నేను గెలిపించాం. ఒక రేపల్లో అనగా ఒక రాజీపేట రికార్డు వచ్చాము. అలాంటిది ఈరోజు రాజీపేట నువ్వు అన్యాయం చేస్తే రేపు మనం ఏమైపోవాలి?
పిల్లం ఉండించుకొని తిండి తప్ప లేకుండా అప్పులతో ఇప్పుడు తింటున్నాం ధర చేస్తున్నాం నీ వల్ల. ఈ చేపలు కంపల్సరీగా చేపలు చనిపోస్తాయండి. ఏ చేప వారలోకి వేసినా పక్క ఊరు కూడా నాకు ఎందుకు మన నియోజకవర్గం పగిలిపట్లే మన చేప కొనుగోలు తినట్లేదు. ఎందుకంటే రాజమండ్రి పేరు చెప్తే భయపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఎలా ఆడగలుగుతామంటే మరి ఉపాధి అయినప్పుడు అంతగా కంపెనీ తీసుకోవాలి, కేంద్రం లేక రాయాలి ఎలాంటిగానే. లేకపోతే అంతగా గారికి ధర్నా చేస్తాం, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడకాపిల్లి వెళ్ళి కంపల్సరీగా 10 చేస్తామండి. నమస్కారం.